జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి, అందరూ తెలుసు విషయం. మీరు కూడా ఆధారాన్ని విచారణ చేస్తామని చెప్పన్నారు. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు. కానీ టైం పాస్ చేయాలి. కానీ టైం పాస్ అంటే వాళ్ళు మీరు ఏం ఆరోపణలు చేయాలి? పాల్గొనాలంటే వాళ్ళు ఆరోపణలు చేయాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నది? కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఇద్దరి మధ్య. బట్ ఈ విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎట్టి బస్సులో 6 గ్యారెంటీల కోసం మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు సహకరించడము, కరీంనగర్ హైదరాబాద్ కరీంనగర్ రామగుండం జాతీయ రహదారి మీద కేంద్ర రక్షణ విభాగం సంబంధించినటువంటి స్థలాలు ఇచ్చేందుకు ఎలివేటెడ్ కారిడార్ కోసము కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా ఈరోజు సమాచారం చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి రహదారికి చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే చిన్న రోడ్లతోని నేషనల్ హైవే అయినప్పుడు కూడా చిన్న రోడ్లతోని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, గతంలో మేము కూడా కోరడం జరిగింది, మేము కూడా లేఖ రాయడం జరిగింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోని రాజకీయాలను పక్కబెట్టి ఓరు సహకరించుకునే ప్రయత్నం చేస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, కేంద్రం కూడా ఏ విధంగా సహకరిస్తుందో దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇది మేం చేస్తామని వాళ్ళు చేసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కోరింది కూడా. మేమున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాని మనం అనలేదు. విమర్శలు ప్రతివిమర్శలకు తావలేదు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గుర్తించాలి. గత ప్రభుత్వము 24 గంటలు మోడీ గారిని తిట్టడము, బీజేపీని తిట్టడం మాత్రమే టైంపాస్ చేసింది తప్ప ఊకే కేంద్ర రక్షణ భూములు ఇస్తలేదు, మాకు ఇస్తాను నువ్వు అడుగుతావు తప్ప అడిగేది అది ఇచ్చేందుకు నువ్వు సహకరిస్తావు కదా. అరే కేంద్రం సహకరిస్తే, కేంద్రం ఆమోదం తెలిపితే మోడీ గారికి ఓటేస్తారు, బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పి మీరు రాజకీయ కోణంతో బీఆర్ఎస్ పార్టీ చూసింది తప్ప ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా కేసీఆర్ కుటుంబం చూడలే. అందుకే ఇన్ని రోజులు అది వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, కేంద్రం సహకరిస్తున్నది, అది ప్రజలకు ఉపయోగపడబోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ విమర్శలు ప్రతి విమర్శలు కేంద్రాన్ని తిట్టడము, మోడీ గారిని ఆడిపోసుకోవడము, ఇవి దయచేసి ఎన్నికలు అయిపోయినాయి, పొలైట్నెస్ ఉండాలి. రాజకీయ విమర్శలు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం మాదిరిగానే మీరు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. మీరు ముందుకొస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితోనే సహకరిస్తున్నారో, ఇవాళ మోడీ గారు ఏ విధంగా ముందుకు వస్తున్నారో ఇది ఒక ఉదాహరణ. బీఆర్ఎస్ పార్టీ తిట్టడమే రాజకీయ కోణంతో ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కష్టం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇవాళ కేంద్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. మామూలు విషయం కాదు. ఇంకా కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీగా తిట్టి ఆడిపోసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గాని, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గాని మేము కార్యకర్తలకు ఏ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావా, ఇక్కడ లేదు అక్కడ లేదు, నా గరకానా గాడికానా పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి రాజకీయ జెండాలు పక్కబెట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మేము కలిసి ముందుకొస్తే ఒక మంచి వాతావరణ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఒక శక్తివంతమైన బాధ్యత విధంగా మోడీ గారు కృషి చేస్తారో దానికి అందరూ సహకరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ధరణి లొసుగులను అడ్డం పెట్టుకుని భూదాన్ భూములను మీరు గతంలో ఆరోపణలు చేశారు, సంచలన ఆరోపణలు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా కథనం వచ్చింది. ఆంధ్రజ్యోతిలో ఈరోజు కథనం చూడడం జరిగింది. కాబట్టి భూదాన్ విషయంలో గాని ఏ విషయంలో గాని ఎవరు ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా, కమ్యూనిస్ట్ ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు తప్పు చేసినా కూడా ఎవరికి అన్యాయం చేసి సలాభం కోసం అవినీతికి అక్రమాలు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. నేను గతంలో ఆరోపణలు చేసింది వాస్తవం, కానీ ఫిర్యాదు చేయడానికి నేను ఆధారాలు సేకరించే సమయంలో నేను ప్రహిత యాత్రలో ఈ నిమగ్నమై ఉన్నా కాబట్టి ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం చూసినా సరే వ్యక్తిగత ఆరోపణ చేయాలని చెప్పి ఆలోచన నాకు లేదు. బట్ ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు సిబిఐకి విచారణ సిద్ధమని చెప్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ సిబిఐ రాకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో సిబిఐ విచారణ సహకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని కేంద్రం విచారణ చేపించే అవకాశం లేదు. సిబిఐ విచారణకు మేము సిద్ధమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధలేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 23 నాటికి 24 కేంద్ర ప్రభుత్వం కమిటీ పంపింది, విచారణ చేసింది. కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, నాణ్యత లేకుండా పనులు చేస్తామని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి. సిట్ జడ్జితో విచారణ అన్నారు. ఇలా గౌరవ సీఎం గారు ఒప్పుకోలే. మళ్ళీ ఇప్పుడు విచారణ పెడతాం కాలయాపన చేస్తున్నారు. మీరు విచారణ క్లోజ్ చేస్తే కేసులు వస్తాయి. వాళ్ళు 6 గంటల గురించి అడుగుతారు కదా, కానీ విచారణ టైం పాస్